సంఘానికి కాపరి ఉంటాడు. ఆ కాపరి మన కళ్ళ ముందు కనబడుతుంటాడు. కాచేవాడు ఎప్పుడు ఎక్కడుండాలి? ఎక్కడుండాలండి? ముందుండాలి. కనబడుతూ ఉండాలి, కనబడుతూ ఉండాలి, కనబడుతూ ఉండాలి, కనబడుతూ ఉండాలి, కనబడుతూ ఉండాలి. సంస్థల డైరెక్టర్లు ఎక్కడుంటారు? వాళ్ళు నీకు కనపడరు, నువ్వు సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి కనపడాలి. సంవత్సరానికి ఒకసారి కనపడితే నిన్నేం కాస్తాడు? నీకు గొర్రెలు ఉన్నాయనుకోండి, సంవత్సరానికి ఒకసారి ఊరెళ్ళిరా చూద్దాం. ఇంటి దగ్గర మనకు గొర్రెలు ఉన్నాయనుకోండి, మనం కాద్దాం. ఎలా కాస్తారు బ్రదర్ అంటే, ఏముంది బ్రదర్, సంవత్సరానికి ఒకసారి అలా వెళ్ళేసి వస్తాను అంటే, మరి నువ్వు లేనప్పుడు పరిస్థితి ఏంటి? తోడేలు రాదా? ఉన్నప్పుడే వస్తుంది. కాచేవాడు ఎప్పుడు కూడా కళ్ళ ముందు ఉండాలి. కానీ కళ్ళ ముందుండి కాచేవాడు మనకి చిన్న చూపు. ఎందుకంటే రోజు మన ఇంటికి వస్తాడు కదా, రోజు ప్రార్థన చేస్తాడు కదా, మనల్ని గద్దిస్తాడు కదా. మనకెవరిష్టం? మనం ఏంటో వాళ్ళకి తెలియద్దు, వాళ్ళు ఏంటో మనకు తెలియద్దు. మనం వాళ్ళని పొగడాలి, వాళ్ళు మనల్ని పొగడాలి. ఇది కాయటమేనా? డబ్బా కొట్టుకోవటం. ఈరోజు చూడండి పరిస్థితి. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు, బాగానే ఉంది, తీసుకొచ్చి ఒకటి ఇచ్చాడు, పోయాడు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నాం, బాగానే ఉంది. తీసుకొచ్చినప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేసి చూపించాం. ఇప్పుడు ఆన్లైన్లో ఆరాధనలట. ఆన్లైన్లో ఏంటి? ఆరాధనలు. ఎటు వెళ్తున్నాం మనం? ఆన్లైన్లోనా? కాచేవాడు కళ్ళ ముందు ఉండాలి. తెర మీద ఉంటే ఏం కాస్తాడు నిన్ను? మళ్ళీ ఏమంటాడు? ఇదిగో నేను తెర మీద ఉండి మీకు వాక్యం చెప్తున్నాను, డబ్బులు మాత్రం వాట్సాప్లో పంపకండే, అవి మాత్రం ఒరిజినల్ పంపించేసేయండి. ఏంటిదంతా? మాయా. కాచేవాడికి విలువనివ్వండి ప్రియమైన వారలారా. అయ్యో కాపరి లేని గొర్రెలు, గొర్రెలు. మీ కళ్ళ ముందుండి మిమ్మల్ని నడిపించేవాడికి విలువనివ్వండి. టీవీలలో కనపడుతున్నవాడికి కాదు. టీవీలో కనపడుతున్నవాడు నిన్ను కాయలేడు. టీవీలో కనపడుతున్నవాడు నీకు కష్టం వస్తే నీ ఇంటికి రాడు. టీవీలలో కనపడుతున్నవాడు ఇదిగో నీ గురించి ఆలోచించడు. కానీ నీ కళ్ళ ముందున్నవాడు నీ బలం తెలుసు, నీ బలహీనత తెలుసు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ దగ్గరకు వస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను గద్దిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. కానీ ఈరోజు విలువ, టీవీలలో కనపడుతున్న వారికి ఉన్న విలువ మన కళ్ళ ముందు రోజు కనపడుతున్న కాపరులకు ఉన్నదా ప్రియమైన వారలారా? ఉన్నదా? అపోస్తలుడైన పౌలు గారు మారాడు. నా పరిచర్య ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. ఎలా ఉండాలి, నేనేం చేయాలి, నా పరిచర్య ఎలా ఉండాలని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చాడు. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. ఆయన సంఘాన్ని స్థాపించాడంటే అంతకంటే గొప్ప పరిచర్య ఇంకొకటి లేదు. ఆ సంఘము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నేను ఆ సంఘం కొరకు కష్టపడతాను. పౌలు గారు సంస్థ స్థాపించలేదు ప్రియమైన వారలారా.